వైసీపీ ఎన్డీఏ కూటమి పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల చిన్నచూపు చూస్తూ అహంకారం ప్రదర్శిస్తున్నాయని ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ అన్నారు. కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం సొంత మేనిఫెస్టో రూపొందించానని ఆయన తెలిపారు. మేనిఫెస్టో అమలు చేయకుంటే ప్రతి ఓటరు తనపై క్రిమినల్ కేసు పెట్టే వీలుండేలా బాండ్ తయారు చేసుకున్నట్టు అంటున్న స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్తో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల మధ్య స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే తమ సొంత మేనిఫెస్టోతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పసుపులేటి సుధాకర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధాన పార్టీల మధ్య పోటీ చేస్తున్నారు, వీరిద్దరి మధ్య ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు? ప్రధాన పార్టీలు మీకు నాకు కాదు, అవి వీళ్ళిద్దరు నాకంటే బలహీనులు. ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో పార్టీలు పక్కన పెట్టేస్తే ఇద్దరు వ్యక్తులు, ఒకటి రామిరెడ్డి, ఇంకొకటి కావ్య కృష్ణారెడ్డి, వీళ్ళిద్దరు కూడా క్యాండిడేట్లు నాకంటే చాలా బలహీనులు, అన్ని విధాలుగా బలహీనులు. కాబట్టి నేను గెలవడానికి చాలా ఈజీగా గెలుస్తానని చెప్పని నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. మీ గెలుపుకి ఎలాంటి అంశాలు దోహదపడతాయని అనుకుంటున్నాను? ఇక్కడ ఈ నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు 95% ఉన్నారు. 2,40,000 ఓట్లు ఉంటే 2 లక్షల మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారు ఇక్కడ. కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి బీసీ ఈ ఇద్దరు రెడ్ల మీద వీళ్ళ అహంకారంతో విసిగెత్తిపోయినారు. 10 ఏళ్ళుగా ప్రతాప్ కుమార్ రెడ్డి చేసింది ఏమీ లేదు. ఆల్రెడీ ఇతను కూడా టీడీపీ నుంచి క్యాండిడేట్ ఉన్నా కానీ టీడీపీ మీద అభిమానం, ప్రజలకు ఉన్న వ్యక్తి మీద అభిమానం లేదు. ఎందుకంటే ఇతను కోరీలు పెట్టి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరికి కూడా అవకాశం లేదు. ఈ 2019 నుంచి 10 ఏళ్ల నుంచి కూడా సుధాకర్ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మంచి వ్యక్తి, ఎక్కడికి ఎవరికి వెళ్ళినా సహాయం చేస్తాడు. కానీ ఆయన గెలిపించుకుంటే బాగుంటుందని చెప్పని ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరుతాను. ఇప్పటికే మీరు ప్రచారంలో ముమ్మరంగా దూసుకెళ్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్? చాలా బ్రహ్మాండమైన స్పందన. నేను ఊహించిన దానికంటే ఒక 1000 రెట్లు ఎక్కువగా స్పందిస్తూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, మన బీసీలలో ఇటువంటి వ్యక్తి స్వతంత్రంగా ఇండిపెండెంట్గా నిలబడే వ్యక్తి ఇంతవరకు రాష్ట్రంలో కానీ ఈ 2 రాష్ట్రాల్లో కూడా లేరు ఇంతవరకు. కాబట్టి ఆయన ధైర్య సాహసాలకి మెచ్చుకొని మనం అందరం కూడా ఆయన వెన్నంటే ఉండి గెలిపించాలని ప్రజలందరూ కూడా భారీ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇప్పటికే మీరు ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోని రూపొందించారు. ఈ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ప్రధాన అంశాలుగా చెప్పుకోవచ్చు? మేనిఫెస్టోలో విద్య, వైద్యం, ఉపాధి ఉంది. దీనికంటే ముఖ్యంగా ఫస్ట్ గెలవంగానే ప్రతి ఇంటికి ఒక పాడి గేదెని ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి ప్రజలందరూ కూడా అరే గెలవంగానే మనకు ఉపాధి దొరుకుతుంది, ఆయన మనకు చాలా పని చేస్తా అంటున్నారు. ఆల్రెడీ చేస్తున్నారు. గతంలో కూడా నేను ప్రతి గ్రామంలో విద్యుత్ దీపాలు వేశాను. చాలామందికి మెడికల్ ట్రీట్మెంట్ చేయించాను. చాలామందికి స్కూల్స్ కానీ చాలా కార్యక్రమాలు చేస్తున్నాను. ఆల్రెడీ దరిదాపు ఒక 150 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి నేను ఆల్రెడీ చేస్తున్నాను. కాబట్టి ఇంకా కూడా ఆయన చేస్తాడు, ఎంత ఖర్చు అయినా సొంత నిధులు పెట్టి చేస్తాడని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. కాబట్టి నాకు అవకాశం ఉంది. అంటే చంద్రబాబు ఈసారి కావలి నియోజకవర్గంలో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తానని చెప్పారని మీరు అంటున్నారు. మీ మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగింది? ఈ విషయం రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే నేను ఎక్కువగా వేరే వాళ్ళ గురించి మాట్లాడను, నా నైజం అది కాదు అసలుకి. ఎందుకంటే ఎవరిని నేను ఏమీ అడగను, ఎవరిని విమర్శించను. నేను చేసే పని చేసుకుంటూ వెళ్తాను. ప్రజలు టికెట్ ఆయన ఇస్తానని పిలిచారు, ఇవ్వలేకపోయారు. అంతే, వచ్చారు, నేను ఇండిపెండెంట్ నిలబడతానని చెప్పి నిలబడ్డాను. గెలిచిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. అయితే మొత్తం మీద కూడా ఇటు కావలి నియోజకవర్గంలో ఇరు పార్టీల మధ్య పసుపులేటి సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న క్రమంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, అదేవిధంగా గెలిచి తీర్థాన్ని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, కావలి నుంచి. For more videos like this, subscribe Big TV channel.